హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి ఎక్సర్సైజ్ నెంబర్ 1.2 నుంచి థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏం మెన్షన్ చేశారు ఇక్కడ, చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n అని మెన్షన్ చేశారు. అంటే ఏమడుగుతున్నారు ఇక్కడ, 6 power n వాల్యూ అనేది లాస్ట్లో డిజిట్ అనేది 0తో ఎండ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో ఆన్ తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 కన్సిడర్ చేసామనుకోండి, ఏమవుతుంది, n 6 power 1 అనమాట. సో 6 power 1 ఏమవుతుంది, 6 అవుతుంది. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 6 స్క్వేర్ అంటే 6 × 6 ఈక్వల్ టు 6 6 36. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 అనుకున్నప్పుడు 6 క్యూబ్ అవుతుంది. 6 × 6 × 6 అంటే ఎంత, 36 × 6 అనమాట. అంటే 6 6 36, 6 3 18, 19 20 21, సో 21 అవుతుంది. సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే 6 power 4 అంటే 6 × 6 × 6 × 6 అనమాట. ఓకే, సో ఏమవుతుంది, 36 × 36 అంటే ఏంటిది, 36 × 36 అనేది మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ. అంటే ఏమవ్వాలి, 36 × 6 ఎంత, 216, రైట్. సో 36 × 3 ఏమవుతుంది, 3 6 18, 3 3 9, 10 108 ప్లస్ 21 ఎంత అవుతుంది, 9 2 1 అంటే 1296 అవుతుంది. అంటే మనం లాస్ట్లో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ డిజిట్స్ అన్నీ కూడా 6 వస్తుంది. బట్ క్వశ్చన్లో మనకి ఏం మెన్షన్ చేశారు, చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n అని మెన్షన్ చేశారు. సో ఏమని చెప్పవచ్చు, దేర్ఫోర్ ద డిజిట్ 0 ఈజ్ నాట్ ఎగ్జిస్ట్ at the end of the number when we consider 6 power n if n is any natural number. ఓకే, నౌ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్లో మనకేం మెన్షన్ చేశారు ఇక్కడ, ఎక్స్ప్లెయిన్ వై 7 × 11 × 13 ప్లస్ 13 అండ్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5 ఆర్ కాంపోజిట్ నంబర్స్. అంటే ఏమని అంటున్నారు, ఈ రెండు నంబర్స్ అనేవి కాంపోజిట్ నంబర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ క్వశ్చన్లా రాసుకుందామా, 7 × 11 × 13 ప్లస్ 13. ఫస్ట్ మీకు డౌట్ వచ్చేది ఏంటి, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటిది. కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటిది, నార్మల్గా ద నంబర్స్ ఏవైతే నంబర్స్కి ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయో దాన్ని మనం కాంపోజిట్ నంబర్స్ అంటామన్నమాట. అంటే ఏంటిది, కాంపోజిట్ నంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటాం. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటిది, ఇక్కడ మనకి కాంపోజిట్ నంబర్స్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 36 తీసుకున్నారనుకోండి, 36 నెంబర్ అనేది 2 టేబుల్తో పోతుంది కదా, 2 1s 2, సో 1 మిగులుతుంది, 6 2 8s 16, సో డివిజిబుల్ అవుతుంది కదా 2 టేబుల్తో. సో దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, 18 2 అనేది ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. 36ని ఎలా రాసుకోవచ్చు, 18 × 2లా రాసుకోవచ్చా. సో దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, సో దీన్ని కాంపోజిట్ నంబర్స్ అంటామన్నమాట. అంటే 36 అనేది కాంపోజిట్ నంబర్. 18 ఎలా రాసుకోవచ్చు మనము, 9 × 2 × 2లా రాసుకోవచ్చు. మళ్ళీ 9 ఎలా రాసుకోవచ్చు, 3 × 3 × 2 × 2, ఓకేనా.
సో ఇక్కడ మనం చూసుకుంటే 2, 3 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అని ఎందుకు అంటున్నాం మనము? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఆ నంబర్ అనేది దాంతో తప్ప దేంతో కూడా మల్టిపుల్ కాదు. ఇట్ సెల్ఫ్, ద నంబర్ మల్టిప్లై ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి? 2కి అనుకున్నాం అనుకో, 2 1s are 2 అంటే 2 = 2 1s are 2 ఒకటే రాయగలుగుతాం మనం. అంటే దీనికి ఇదే నంబర్ అనేది ప్రైమ్ నంబర్ అనమాట, అంటే ఫ్యాక్టర్ అనమాట. ద నంబర్ విచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో అర్థమైంది కదా కాంపోజిట్ నెంబర్ ప్రైమ్ నెంబర్కి డిఫరెన్స్. సో మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామన్ తీసుకున్నాం. ఏంటి కామన్ తీస్తున్నాం? 30ని కామన్ తీసుకుంటున్నాం. 7 × 11 + 1 అన్నమాట. ఓకేనా? సో 7 × 11 ఏమవుతుంది? 77 + 1 అంటే ఏంటి? 13 × 78 అన్నమాట. ఓకేనా? అంటే ఏమవుతుంది? 1014 అనేది ఆన్సర్ వస్తుంది. సో 1014ని మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో రాసుకోవచ్చా? 1014ని 2 టేబుల్తో డివిజిబుల్ చేయవచ్చా? 2 5s are 10, 0 అవుతుంది. ఇక్కడ 2 నెంబర్స్ని మనం తీసుకుంటున్నాం. సో 0 పెడుతున్నాం ఇక్కడ. సో 2 7s are 14, సో 0. సో ఎంత వస్తుంది అంటే 2 × 507లా రాసుకుంటాం కదా. సో దేర్ఫోర్ ఏం రాయొచ్చు? దేర్ఫోర్ 7 × 11 × 13 + 13 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. దీనిలో కూడా సేమ్ 5ని కామన్ తీసుకోవచ్చు కదా. సో కామన్ తీసుకుంటే 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1 అన్నమాట. సో 7 6s are 42 × 4 3s are 12, 2 1s are 2 + 1. ఓకే. 5 × 42 × 12 2s are 24 + 1. సో టోటల్ సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ 1009 వస్తుంది అన్నమాట. సో మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 5045 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని మనం దేంతో డివిజిబుల్ చేద్దాం? 5తో డివిజిబుల్ చేద్దామా? లాస్ట్లో 5 ఉంది కాబట్టి. సో 5045 అంటే ఎంత అవుతుంది? 5 1s are 5, 0 ఉంది ఇక్కడ 0, సో 0. నెక్స్ట్ ఇక్కడ 2 డిజిట్స్ని మనం తీసుకుందాం. సో 9s are 5 9s are 45, సో 0 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి? ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 5045ని 1009 × 5లా రాసుకోవచ్చా? సో దేర్ఫోర్ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ఓకే అన్నమాట. సో మన క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు? హౌ విల్ యూ షో దట్ 7 × 11 × 2 + 17 × 11 × 5 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. ఎక్స్ప్లెయిన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు? ఇచ్చిన క్వశ్చన్ అనేది కాంపోజిట్ నంబర్ అనేసి షో చేయమన్నారు, అంటే ప్రూఫ్ చేయమంటున్నారు అనమాట. సో ప్రూఫ్ చేద్దామా ఇప్పుడు? సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంపోజిట్ నెంబర్ అంటే తెలుసు కదా, ప్రీవియస్ క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాంపోజిట్ నెంబర్స్ అనేది ఐడియా ఉంది ఇప్పుడు. సో మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 17 × 11 × 2 + 17 × 11 × 5 రాసుకున్నాం. ఓకే. సో ఈ రెండిట్లో నుంచి ఈ నెంబర్ 17 11 అనేది కామన్ ఉంది కదా. సో ఆ రెండింటిని కామన్లో రాసుకున్నాం. ఓకే. మిగిలింది ఏంటి? 2 + 5 అన్నమాట. సో 17 × 11 × 7 అన్నమాట. అంటే 17 × 11 × 7 అంటే ఎంత అవుతుంది? 1309 అన్నమాట. సో దీన్ని ఫ్యాక్టర్స్లో రాసుకుందామా?
సో ఫ్యాక్టర్స్లో రాసుకుంటే మనకి ఏమొస్తుందంటే 7 ఇంటూ 187 అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఒకసారి మీరు చేయండి, లేదా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. 1309ని ఎలా రాసుకున్నాం, 7 టేబుల్తో చేస్తున్నాను నేను, డివిజిబుల్. సో 7 1s 7 అన్నమాట. సో ఎంత మిగులుతుంది ఇక్కడ, 13లో నుంచి 7 మైనస్ చేస్తే 6, నెక్స్ట్ 0, 7 8s 56, సో 4 మిగులుతుంది ఇక్కడ. నెక్స్ట్ 9, 7 7s 49, ఓకే 0. సో అవుతుంది కదా డివిజిబుల్. సో ఇలా ఫ్యాక్టర్స్ని రాసుకున్నాం. సో ఫ్యాక్టర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ, దేర్ఫోర్ 17 ఇంటూ 11 ఇంటూ 2 ప్లస్ 17 ఇంటూ 11 ఇంటూ 5 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్ ఏమని మెన్షన్ చేశారు మనకి ఇక్కడ, విచ్ డిజిట్ వుడ్ ఆక్యుపై ద యూనిట్ ప్లేస్ ఆఫ్ 6 పవర్ 100 అంట. ఓకేనా, 6 పవర్ 100 ఇక్కడ మనము ప్రీవియస్ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే 6 పవర్ n అనేది న్యాచురల్ నెంబర్ అనేసి ఒక క్వశ్చన్ ఉండే, చూసారా మీరు ప్రీవియస్ ప్రాబ్లంలో. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ n అనేది ఒక న్యాచురల్ నెంబర్. ఇఫ్ ఎగ్జాంపుల్ n అనేది న్యాచురల్ నెంబర్ అని ఉంటే లాస్ట్లో డిజిట్ మనకి ఏమొస్తుంది, లాస్ట్లో డిజిట్ అనేది 6 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అదే రాస్తామన్నమాట. దేర్ఫోర్ 6 is a digit would occupy the units place of 6 power 100. Okay, that's it. Thank you. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.